శుకుడు పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. పథ్యాహారం రోగాలు రాకుండా చేసినట్లుగా సత్కర్మలు ఆచరించేవాడు మనసు పరిశుద్ధి పొంది పాపాలన్నీ పోగొట్టుకుంటాడు. ధర్మాన్ని ఆచరించేవారు దయాపరులు, తపస్సు, బ్రహ్మచర్యం, దానం, శమదమాలు, జపం, సత్యం, శౌచం, చక్కని యమనియమాలు మొదలైన వాటి వలన మనోవాక్కాయముల చేత పుట్టిన పాప సమూహాన్ని అగ్ని వెదురు పొదలను కాల్చివేసినట్లుగా దహింపచేసుకోగలరు. కొందరు పుణ్యవర్తనులు గోపకుమార పదార విందజానందమరంద పానకలనారత షట్పద చిత్తులౌచు గోవిందపరాయణుల్ విమలవేషులు దోషమడంతురాత్మలంజందిన భక్తి చేతర విచేకొని మంచు నడంచు కైవడిన్. గోపకుమారుడైన శ్రీహరి పాదార విందాల నుండి పుట్టిన ఆనందమనే మకరందాన్ని త్రాగడంలో ఆసక్తి కలిగిన పుణ్యాత్ములు, గోవిందుని భక్తులు, నిర్మల వేషులు కొందరు తమ అంతరాత్మలయందున్న భక్తి చేత సూర్యుడు మంచును తొలగించి వేసినట్లుగా తమ పాపాలను పోగొట్టుకుంటారు. జై శ్రీకృష్ణ.